గురుగారు, అంతటికన్నా ముందు మొదటి ప్రశ్న, మన ఫ్లోర్ ఈశాన్యం కన్నా పల్లం అంటే డౌన్కి ఉండవచ్చా? అంటే సాధారణంగా ఇది వెస్ట్ ఫేస్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఫ్లోర్ లెవెల్ అనేది వాయువు భాగం కొద్దిగా, ఎందుకంటే పార్కింగ్ కోసం అని చెప్పేసి అని కొద్దిగా డౌన్ చేయటం, గృహం అనేది నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చేస్తే కనుక కొద్దిగా అంటే ఒక 4 ఇంచెస్ హైట్ చేస్తూ ఉంటారు. అది కూడా తప్పే. అయితే ఇప్పుడు మనకు ఒక ఇమేజ్లో కనుక మీరు గమనిస్తే నార్త్ మొత్తం వీళ్ళు వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు కూడా టోటల్గా వదిలేయడం జరిగింది. అంటే ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంచారు, అంటే త్రూ అవుట్ పార్కింగ్ పెట్టారు. ఆ పార్కింగ్ పెట్టినప్పుడు కూడా రోడ్ నుంచి పైకి తీసుకున్నప్పుడు సరే హైట్ అవుతుందనో మరి వేరే ఉద్దేశమో మొత్తం అంతా డౌన్ అవుతుందనో వాళ్ళ ఆలోచన ఏమో కానీ ఆ ఫ్లోర్ లెవెల్ అనేది మీరు గమనిస్తే ఖచ్చితంగా వెస్ట్ అంటే నార్త్ వెస్ట్ కన్నా కూడా ఈశాన్య భాగం అనేది ఇంచుమించు ఒక 5 ఇంచెస్ దాకా హైట్ అనేది అయిపోయింది. విత్ ఆ ఫ్లోర్లో వేసిన గ్రానైట్ కావచ్చు, లేకపోతే టైల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. మనం గమనిస్తే ఈశాన్య భాగం అనేది ఆల్మోస్ట్ 5 to 6 ఇంచెస్ హైట్ అనేది అయిపోయింది. అయితే వాళ్ళు దానికి రెమిడియల్గా ఏమనుకున్నారంటే కరెక్ట్గా ఈశాన్య భాగంలో ఒక సేమ్ ఒక అంటే దానికన్నా కూడా కొద్దిగా అంటే ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికన్నా ఒక 2-3 ఇంచెస్ కిందన ఒక చిన్న వాష్ ఏదో ఏర్పాటు చేసాం కాబట్టి దీనికన్నా అది తక్కువ ఉంది అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఆలోచన చేశారు. బట్ ఎనీవే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే పిల్లర్లు లోపల అనేది మన గృహం, అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. నేను ఇంతకు ముందు కూడా వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకు కూడా మనం డైరెక్ట్గా అంటే గ్రౌండ్లోనే కనుక గృహ నిర్మాణం చేసుకున్న వాళ్ళకు కూడా పిల్లలు ఉన్న వరకు కూడా మన గృహం కిందే ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ భాగంలో మనం డౌన్ చేయకుండా సాధ్యమైనంత వరకు పార్కింగ్ తీసుకునే వాళ్ళు మన ఇంటి ఫ్లోర్ లెవెల్లోనే చేసుకోవడం, చుట్టూ ఉండే స్థలం ఏదైతే ఉంటుందో అంటే మన ఖాళీ స్థలం అంటాం చూసా, ప్రహరీ చుట్టూ ఉండే స్థలం, ఆ స్థలం అనేది నైరుతి నుంచి మెల్లిగా ఇలాగ వాయువు ఇట్లా డౌన్ చేసుకుంటూ ఈశాన్యం వరకు తీసుకెళ్ళడం అనుకుంటుంది. కానీ ఈ పిల్లర్ లోపల కూడా చాలామంది ఏంటంటే మన గృహంలోకి వెళ్ళేటప్పటికి అంటే గ్రౌండ్లో కూడా కడితే చెప్తున్నాను ఈ సబ్జెక్టుకి రెండు, ఎందుకంటే అలా ఉన్నా కూడా ఇలా ఉన్నా కూడా దోషం అని చెప్పడం కోసం మనం చెప్తున్నాం. కాబట్టి అరే వెస్ట్ ఫేసింగ్ మరి పార్కింగ్ ఎక్కడ వస్తుందండి, మరి అది ఎలా చేయాలంటే నిజమే. పార్కింగ్ అంటే మీరు ఏం చేయాలంటే ఒకవేళ అలా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు సౌత్ మీరు కావాల్సిన అంటే ఒక 6 ఇంచెస్ హైట్ తీసుకున్నప్పుడు నార్త్ సైడ్ సాధారణంగా కొన్ని గృహాల్లో చూస్తూ ఉంటాం నార్త్ సౌత్ ఒక స్టెప్ ఎక్కి ఇంట్లో కూడా అలా చేసుకునే వ్యవస్థ ఉంటుంది. కొద్దిగా ఏంటంటే నార్త్ని కొద్దిగా డౌన్ చేసుకునే వ్యవస్థ ఉంటుంది. అలానే చేసుకుని కావాలంటే ఈ ఫ్లోర్ లెవెల్ అనేది ఏదైతే ఉందో మనకి పార్కింగ్కి ఇంట్లో ఉండే గృహానికి లెవెల్ అనేది కరెక్ట్గా ఉంచుకున్నారనుకోండి సాధ్యమైనంత వరకు ఆ గృహంలో, ఎందుకంటే ఎప్పుడైతే వాయువ్యంలో దోషాలు అనేవి ఉంటాయో ఖచ్చితంగా ఆ గృహంలో ప్రశాంతత అనేది ఉండదు. ఏదో రకమైన మానసిక ఇబ్బందులు అనేవి, మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అనవసరమైన పంచాయతీలు కావచ్చు, ఎవరో ఒకళ్ళు మన ఇబ్బంది పెడతాం కావచ్చు, ఈ రకమైన డిస్టర్బెన్స్ ఉంటాయి. ప్లస్ ఎప్పుడైతే ఈశాన్యం హైట్ అనేది అయిపోతుందో చూడండి ఒకటికొకటి ఇంటర్లింకింగ్, ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది, అది పెరగడం వల్ల అక్కడ ప్రాబ్లం కూడా అరైజ్ అవుతుంది. ఇది డౌన్ అవడం వల్ల ఇది ప్రాబ్లం, అది హైట్ అవడం వల్ల అది ప్రాబ్లం. సో 2 ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో మనకు వచ్చే ఈ డౌన్ వల్ల మానసిక ప్రశాంతత ఇవన్నీ కోల్పోతున్నాం అంటే అక్కడ ఈశాన్యంలో జరిగే ఇబ్బందుల వల్ల ఇది జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే ధనం అనేది కోల్పోతాం, ధనం అనేది వెనక్కి రాకపోవడం, లేదంటే అనారోగ్య సమస్యలు రావడం, ఏదో ఒక అనవసరమైన ఖర్చులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండడు. సో ఇంటర్లింకింగ్ గా ఈ విధంగా 2 వైపులా ఎప్పుడైనా అంతే, ఎక్కడైనా వాస్తుపరంగా దోషాలు ఉన్నాయంటే ఒక భాగంలో లోపం ఉందంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ భాగం కూడా ఆ లోపాన్ని సూచిస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ లోపం ఉందంటే ఇంకోవైపు వాళ్ళు అనుకున్నది లోపం కాకపోయినా అది కూడా లోపంగానే ఉంటుంది. కాబట్టి ఈ చుట్టూ ఫ్లోర్ లెవెల్ కావచ్చు, లేకపోతే పిల్లర్ లోపల ఫ్లోర్ లెవెల్ కావచ్చు, ఎవరైనా వేసుకునేటప్పుడు ఈ విధంగా కాకుండా అంటే పార్కింగ్ కోసం కొద్దిగా డౌన్ చేద్దామని ఆలోచన ఉన్నప్పుడు టోటల్గా ఇక్కడ నుంచి ఆ చివరి దాకా అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు సాధ్యమైనంత వరకు ఒకటే ఫ్లోర్ మెయింటైన్ చేయటం ద్వారా కొంత ఈ విధమైన అంటే ఏదైతే వాయు భాగంలో ఇబ్బందులు అనేవి మనం చెప్తున్నామో ఆ రకమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఫ్లోర్ అనేది ఖచ్చితంగా మనం వేసేటప్పుడు చూసుకుంటే చాలా వరకు అంటే ఇల్లంతా మంచిగా తీసుకున్న ఒక్క చిన్న దానివల్ల అటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మెంటల్గా మనకి డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి, ప్రశాంతత అనేది ఉండే అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు చుట్టూ కావచ్చు లేకపోతే పార్కింగ్ ఏరియాలో కావచ్చు ఈ ఫ్లోర్ను కూడా అంటే వాస్తుపరంగా కూడా మనకి ఇటువైపు స్లోప్ ఉండటం అనేది కాదు. ఇప్పుడు చూస్తే అందులో గమనిస్తే మీకు ఆ ఇమేజ్లో
ఆ నార్త్లో కానీ ఎక్కడైనా ఆర్డర్ పెడితే డైరెక్ట్గా వెస్ట్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. మనకి ఇటు నుంచి వేస్తే అటు వెళ్ళాలి, కానీ అది రివర్స్ లాగా జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విధంగా కాకుండా మనం ఖచ్చితంగా వెస్ట్ తీసుకుంటున్నాం, పార్కింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఆ నిర్మాణం చేసేటప్పుడే సౌత్ని కొద్దిగా మనకు కావాల్సిన ఏ హైట్ అనుకుంటారో అది తీసుకొని నార్త్ పాయింట్ని మాత్రం కొద్దిగా మన పార్కింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఎంతవరకు అనుకుంటామో ఆ పార్కింగ్ ఏరియా మనం ఎంత డౌన్ అనుకుంటామో అదే లెవెల్లో మన గృహాన్ని కూడా తీసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు మనకి ఈశాన్యం హైట్ అవ్వకుండా ఉంటుంది. అంటే గృహంలో భాగంలో కావచ్చు, చుట్టూ కావచ్చు. కాబట్టి ఫ్లోర్ తీసుకునేటప్పుడు చాలామంది ఈ భాగాల్ని కొద్దిగా ఆ నిర్ణయం చేసుకొని కరెక్ట్గా ఉండేటట్టు వెస్ట్ వైపు కనుక స్లోప్ ఉండేటట్టు కాకుండా సాధ్యమైనంత వరకు అది హైట్ ఉండే విధంగా, లేదంటే సమానంగా ఉండే విధంగా కూడా ఇబ్బంది ఉండదు. మనకి హైటే ఉండాలని ఏం లేదు, ఇక్కడ నుంచి అక్కడ వరకు అట్లీస్ట్ ఆ ఫ్లోర్ అనేది సమానంగా ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఈశాన్యం ఉత్తరం వైపు హైట్ చేసి వాయువ్యం పడమర వైపు కనుక డౌన్ చేశారంటే ఖచ్చితంగా ఆ గృహంలో మనం చెప్పిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఏర్పడే అవకాశం ఉంటాయి. కాబట్టి ఫ్లోర్ను కూడా కాస్త జాగ్రత్తగా గమనించుకొని, ఎందుకంటే కొత్తగా నిర్మాణం చేసుకునే వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని చెప్పి మనం ఇమేజ్ పెట్టి మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ విధంగా కాకుండా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి. తద్వారా ఎటువంటి అంటే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు గురుగారు చాలా మటుకు మనకి కట్టినవి కన్స్ట్రక్టెడ్ హౌసెస్ దొరుకుతున్నాయి. అంటే చాలా మంది ఏంటంటే ఎవరు స్థలం తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవాలని కొంతమంది ఆలోచనలు ఉంటే రెడీమేడ్ గా ఎవరైతే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన హోమ్స్ ఉంటాయో, విలాస్ ఉంటాయో అలాంటివి తీసేసుకుంటుంటారు. మరి చాలా మందికి ఇలా మీరు చెప్పిన విధంగా ఫ్లోర్స్ ఉండవు, అంటే ఆ దోషం ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ దోషానికి నివారణ ఉందా? అంటే ఒకటండి, అంటే కొన్నిటికి శాస్త్రంలో ఏంటంటే మనం చేయలేని వాటికైతే మీరు అన్నట్టు దానికి నివారణ అంతకుముందు కూడా మనం ఎపిసోడ్స్ చెప్పాం. యంత్ర సంబంధితంగా మనం ఏదన్నా ఒక యంత్రాన్ని ప్లేస్ చేసుకొని ఎక్కడ దోషం ఉందో ఆ ప్రాంతాన్ని మనం చూసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇది మనం దోషం చేయలేని అనుకున్న వాటికి. కాకపోతే కొన్నిటికి సాధ్యమైనంత వరకు మనకు వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది అనుకున్న వాటికి సాధ్యమైనంత వరకు మనకు ఆ లోపాన్ని సరిదిద్దుకోవటం అనేది మంచిది. అందరూ ఏమనుకుంటారంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బాత్రూమ్ ఉంది గృహంలో ఎక్కడైనా కావచ్చు, అది దోషపూరితంగా ఉంది, సరే అది తీస్తే 50,000 నష్టపోతారు అనుకుందాం. ఇంకో చోట అంటే ఇండిపెండెంట్ హౌస్కి అయితే మనకి అవకాశం ఉన్న చోట ఏర్పాటు చేసుకునే వసతి ఉంటుంది. అదే అపార్ట్మెంట్ అయితే ఆ అవకాశం కూడా ఉండదు. సరే ఇండిపెండెంట్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. ఒక బాత్రూమ్ తీయడానికి ఖర్చు కాదు, కానీ నిర్మాణం చేయడానికంటే ఏదైనా కావచ్చు. ఒకసారి ఒక బాత్రూమ్ తొలగించామంటే దాన్ని మళ్ళీ చేయాలంటే ఇవాళ రేపు 50,000 70,000 ఒక్కొక్కసారి కొంతమంది ₹1,00,000 కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. సో ఇది వేస్ట్ అవుతుంది, ఇంత ఖర్చు పెట్టాలి అని ఆలోచన చేసామనుకోండి, అయితే మనకు సామెత ఉంది, ముందు నుంచి ఎలకని పోనీ వెనక నుంచి ఏనుగులు వెళ్ళిపోతాయని. సో ఇది పెడితే ఒకసారి 50,000 వెళ్తాయి ఖర్చు. కానీ అది ఉంచారనుకోండి, 2,000 3,000 5,000 6,000 10,000 ఇట్లా ₹1,00,000 పోతాయి. ప్లస్ ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. అంటే కొన్ని అంటే అన్నిటికీ అలా చేయాలని చెప్పట్లేదు. ఖచ్చితంగా కొన్ని ఇది తొలగిస్తేనే మనకి నివారణ అనే పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, మనం అది ఫాలో అవటం మంచిది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే, ఈయన చెప్పాడు, ఈయన ఇచ్చాడు, గోడ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇది తీయాలంటే లక్షలు అవుతాయి, లేకపోతే 50,000 అవుతాయి. ఈ విధమైన ధోరణి ఏదైతే ఉంటుందో అన్నిటికీ అది యాప్ట్ కాదు. ప్లస్ అలా అని చెప్పి అన్నిటికీ మనం ఆల్టర్నేట్గా సరే ఇక్కడ ఇది పెట్టుకుంటే ఏదో పోతుంది, అక్కడ అది పెట్టుకుంటే ఏదన్నా పోతుంది అనే ఏదైతే ఈ నమ్మకాలతో చేస్తామో ఒక్కోసారి అది అవ్వలేదు అనుకోండి, మొత్తం శాస్త్రం మీదే నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు నేను ఈ వస్తువు పెట్టుకోండి మీకు అన్ని న్యాయం అయిపోతాయని మనం చెప్పామనుకోండి, సరే ఏదన్నా ఒకటి మనకి ఎలా ఉంటుందంటే ఒక నమ్మకం ఏంటంటే తీసుకున్నాం అనుకోండి, పని చేస్తుందనే నమ్మకం మీద కొన్ని రోజులు మనం వెళ్ళిపోతాం. అది 6 నెలల తర్వాత వికటించింది అనుకోండి, అవ్వలేదు మనం అనుకున్నది అనుకోండి, అరే ఇది అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెట్టాం, ఈ నమ్మితే ఇలా అనే భావన అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ అవసరమో అక్కడ ఆల్టర్నేట్ మనం ఖచ్చితంగా దీనికి అనేది మనం చేసుకునే అవకాశం ఉన్న చోట చేసుకోవచ్చు. కానీ అన్నిటికీ అదే మందు అనేది మాత్రం కుదరదు. కొన్ని ఖచ్చితంగా మనం ఈ భాగంలో దోషం ఉంది, ఇవి మనం తొలగించుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని తొలగించుకోవడం అనేది మంచి పద్ధతి. తద్వారా నేను చెప్పినట్టు ముందు ఒకసారి ఇంత ఖర్చు అవుతుందనే ఆలోచన కాబట్టి చిల్లరగా ఖర్చు అవ్వకుండా ఒకసారి చేసుకుంటే పరిపూర్ణంగా అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసుకోండి. అన్ని డిస్టర్బ్ చేస్తేనే బాగవుతాయని కాదు, అలా అని చెప్పి అన్ని
చేయకుండా చేయటం అనేది కూడా కుదిరేది కాదు. అంటే అవసరాన్ని తగ్గట్టు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనకి ఏది కరెక్టో అది ఫాలో అవటం అనేది మంచి పద్ధతి. గురుగారు, ఉత్తరంలో ఉన్న బాల్కనీకి